ఈనాడు అన్నిటికీ ప్రధానమైనటువంటిది శిక్షక స్థానం. இன்று எல்லாவற்றை காட்டிலும் ஆசிரியர்களின் நிலையே முக்கியமானதாகும். కేవలం పాలకులు తమ పాలకా కర్తవ్యం మాత్రమే నిర్వర్తించుకుంటూ పోతారు. ஆட்சியாளர்கள் தம்முடைய ஆட்சி செய்வதற்கான கடமைகளை மட்டுமே நிர்வகித்துக் கொண்டு செல்வார்கள். కానీ శిక్షకులైనటువంటి అధ్యాపకులు పాలకులుగా కూడా తయారు చేసేటువంటి ఒక వ్యక్తులుగా ఉండాలి. ஆனால் கற்பிப்பவரான ஆசிரியர் ஆட்சியாளர்களையே உருவாக்கக்கூடியவராக இருக்க வேண்டும். కనుక యావత్ జగత్తు యొక్క సుక్షేమములన్నీ కూడా అధ్యాపకుల యొక్క భావరాగములపైనే ఆధారపడి ఉంటుంటాయి. எனவே உலக அனைத்தின் நலன் ஆசிரியர்களின் விருப்பு மற்றும் உணர்வுகள் மீதே சார்ந்திருக்கும். ఈ విద్య అనేటువంటిది సా విద్య యా విముక్తి అనగా బాధలను, బంధములను, కష్టములను, విచారములను దూరముగా ఉంచి శాంతి, సంతోషములను అందించేటువంటిది విద్య. கல்வி என்பது துன்பங்கள், பந்தங்கள், கஷ்டங்கள், கவலைகள் ஆகியவற்றை நீக்கி சாந்தியையும் சந்தோஷத்தையும் அளிக்கும் ஒன்றாகும். నిజముగా మనకు గ్రంథమనగా ఈ ప్రపంచమే మనకు సరైనటువంటి గ్రంథం. உண்மையில் புத்தகம் என்றால் இந்த பிரபஞ்சமே நமக்கு சரியான புத்தகம் ஆகும். కర్మనే నిజమైనటువంటి అధ్యాపకుడు. கர்மமே உண்மையான ஆசிரியர். కనుకనే మన కర్మలు సద్వినియోగపరిచేటువంటి కర్మలుగా, పవిత్రమైనటువంటి కర్మలుగా, సత్యమైనటువంటి కర్మలుగా, దివ్యమైనటువంటి కర్మలుగా మనము ఆచరించినప్పుడే ఈ యొక్క ప్రపంచం అనేటువంటి గ్రంథమును మనం అనుసరించినటువంటి వారం అవుతాం. எனவே நம்முடைய கர்மாக்கள் நல்லவையாக, பவித்திரமான, சத்தியமான, திவ்யமான கர்மாக்களாக நாம் கடைபிடித்தால்தான் பிரபஞ்சம் என்ற இந்த புத்தகத்தை అనుసరిத்தவர்களாக ఆவோம். కేవలం ఈ గ్రంథము ప్రపంచం ఒట్టి గ్రంథం మాత్రమే కాదు, ఒక్కొక్క సమయం నందు అది ప్రధానమైనటువంటి యొక్క అధ్యాపకులను రూపొందుతుంది. இந்த பிரபஞ்சம் வெறும் புத்தகம் மட்டுமன்று, ஒவ்வொரு சமயத்தில் அது பிரதானமான ஆசிரியரின் ரூபத்தையும் ஏற்கிறது. ప్రపంచంతో మనం నేర్చుకోవాల్సినటువంటివి, నేర్చుకుంటున్నటువంటివి ఎన్నో ఉంటున్నవి. பிரபஞ்சத்தில் இருந்து நாம் கற்றுக்கொள்ள வேண்டியவை எத்தனையோ உள்ளன. అందువల్ల నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్ అన్నారు. அதனால்தான் நேச்சர் இஸ் த பெஸ்ட் டீச்சர், இயற்கையே தலை சிறந்த ஆசிரியர் என்றனர்.